వాళ్ళు కుదబెట్టినాక వచ్చినాక పైసలు తీసుకుంటాము అంటుండ్రు. ఎప్పుడు ఇస్తామా? పైసలు ఇంకా రాలేదు. అమ్మిన మాట వాస్తవము. టీజీఐసీకి పైసలు రియలైజ్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటది. తీసుకోరా చెప్పండి. ఈ జీవోని క్యాన్సిల్ చేయండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయండి. టీజీఐసీ దగ్గర డబ్బులు తీసుకోరా, ఈ భూమి ఫ్రీగా ఇవ్వండి. మరి జీవో గౌరవ హరీష్ రావు గారికి మరొకసారి చెప్తున్నా, బుక్ ట్రాన్సాక్షన్ మీ టైంలో అంటే ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక డిపార్ట్మెంట్కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు, అది గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు జీరోతో ఎప్పుడన్నా మీరు చేస్తారా? ఇంకా చేసే వ్యవస్థ ఎప్పుడన్నా ఉంటుందా? ఎప్పుడూ లేదు. ఏదన్నా ఫ్రీకి ఇస్తే మీ ఆఫీసులు కట్టుకోవడానికి ఫ్రీకి ఇచ్చారేమో కానీ ఎప్పుడు ఆ రకంగా ఇవ్వలేదు. గౌరవ సభ్యులకు చెప్తున్నా. అధ్యక్ష, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే టీఎస్ఐసికి ఉచితంగా భూములు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే మీరు స్పష్టంగా చెప్పండి, మేము టీఎస్ఐసి భూములు అమ్మది, ఈ భూములు కుదబెట్టది. టీఎస్ఐసి దగ్గర రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు తీసుకోము అని స్పష్టంగా బట్టి గారిని చెప్పానండి. నేను కూర్చుంటా, చెప్పానండి. డిప్యూటీ సీఎం గారు. హరీష్ రావు గారు, నేను ఇప్పటిదా చెప్పింది ఇదే. మీరు అన్ని వాస్తవాలు చెప్పరు, సభకి సత్యదూరమైన మాటలు చెప్తారు. ఇప్పుడు దాకా మా వాళ్ళు చెప్పేది ఏంది? టీజీఐఎస్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి రెవెన్యూ శాఖ వాళ్ళు భూమి బదలాయించారు. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏం చేస్తుందండి? కాదు, ఏం చేస్తుంది అంటే ఒక నిమిషం అడుగుతున్నాను. ఏం చేస్తుంది? పరిశ్రమలు తీసుకొస్తుంది, పరిశ్రమలు పెట్టిస్తుంది, తద్వారా రాష్ట్రానికి ఆదాయం తీసుకొస్తుంది. దానికి ఇచ్చేటప్పుడు రెవెన్యూ శాఖ మీలాగా దారాదత్తం చేయకుండా రాష్ట్రానికి కూడా ఉండాలి ఆదాయం అని చెప్పి, మళ్ళీ అది రాష్ట్ర ప్రభుత్వ శాఖ అయినప్పటికీ కూడా ఆడికి ఇచ్చేటప్పుడు అక్కడి నుంచి మళ్ళీ కొంత ఆదాయం తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల కోసం ఖర్చు పెడదామని ఆలోచన చేస్తూ ఉంటే అమ్మేసుకున్నారు. అమ్మేసుకోవటం అంటే ఏంటి? ఔటర్ రింగ్ రోడ్డు ప్రైవేటు బయట వ్యాపారస్తులకి 30 ఏళ్లకి లీజ్కి ఇచ్చి అమ్మేసుకున్నారు చూడండి, దాన్ని అమ్మేసుకోవడం అంటారు. రెవెన్యూ శాఖని ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి ఇచ్చి ఆ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో పరిశ్రమలు పెట్టించి తద్వారా రాష్ట్రానికి ఆదాయం తెప్పించి మళ్ళీ అక్కడ వచ్చే ఆదాయం కూడా మళ్ళీ ప్రజలకే చెందేటట్టు ఉంచేటట్టు చేస్తే దాన్ని ఎట్లా అంటారండి? ఇది ఎట్లా అన్యాయము? హౌసింగ్ బోర్డులో ఎవరైనా ఇల్లు కట్టేసి ఇస్తే దాన్ని అమ్మేసుకున్నారంటారా ఎట్లా? ఫైనల్ గా బట్టి గారు కూడా ఒప్పుకున్నారు, కానీ ముఖ్యం ఉందంటే చుట్టూ తిరిగి చూపించిండు. డైరెక్ట్ అమ్మక టీఎస్ఐసికి అమ్ముతుండు, అంతే కదా. ఎనీవే, ఇక్కడ మొత్తానికైతే 30,000 కోట్ల రూపాయలు సమకూర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం 75 కోట్లకు ఎకరం కాడికి భూమిని టీఎస్ఐసికి అమ్మింది. నంబర్ 1. నంబర్ 2 అధ్యక్ష, సార్ ఆయన ఇప్పుడు గత 8 సంవత్సరాల నుంచి మంత్రిగా ఆయన ఉన్న మొత్తం అనుభవంతో కూడా దాన్ని గ్రైండ్ చేసి అటు తిప్పి చెప్తాను అధ్యక్ష. ఈరోజు ఇంతకుముందు శ్రీనివాసరెడ్డి గారు మా రెవెన్యూ మంత్రి గారు చెప్పారు. సో ఇట్స్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఏ ప్రాపర్టీ టు టీజీఐఎస్సి. టీజీఐఎస్సి ఏం చేస్తుంది అధ్యక్ష? వారికి అందరికీ కూడా తెలుసు, అక్కడ ఉన్న కేటీఆర్ గారికి తెలుసు, హరీష్ గారికి కూడా తెలుసు. ఈరోజు టీజీఐఎస్సి ఆబ్జెక్టివ్ ఏంది అధ్యక్ష? అక్కడ ఇండస్ట్రియలిస్ట్ వస్తే మనం క్యాబినెట్ నిర్ణయం తీసుకొని, క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకొని ఎంతవరకు వారికి సబ్సిడీ రూపేణా వారికి భూములు ఇచ్చి పరిశ్రమలు తీసుకురావాలి, ఉపాధి పెంచాలనే ప్రయత్నం చేస్తుంది. సో ఆ ప్రయత్నంలో వారు మాకు ట్రాన్స్ఫర్ చేసిన ఐఏసీకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత దానిపైన మేము ఏ విధంగా మరి నిధులు సమకూర్చే ప్రయత్నంలో ఉన్నాం తప్ప అసలు ఈరోజు అమ్మకానికి పెడితే ఆక్షన్ అయితే కదా అధ్యక్ష? ఆక్షన్ అయిందా అధ్యక్ష? ఆక్షన్ కావాలి కదా. వారు ఆక్షన్ లేకుండా చేశారా? ప్రతి భూమి కూడా ఆక్షన్ చేశారు. ఇన్ ప్రిన్సిపల్ వారు చెప్పింది ఏంది? రెవెన్యూ మంత్రి గారు ఇప్పటి వరకు 1 సెంటు భూమి కూడా ఆక్షన్ చేయలేదు. గజం భూమి కూడా ఆక్షన్ చేయలేదు. అమ్మనే లేదు అధ్యక్ష. వారు అమ్మాలా అంటున్నారు. అమ్మమంటే అమ్ముతాం అందరూ.
మరి అమ్మాలి అమ్మాలా అంటా ఉన్నారు వారు. అమ్మవంటే అమ్ముతాము, దానికి ఏముంది అధ్యక్ష? దాని గురించి కాదు. ఈరోజు పరిశ్రమలు రావాలి, పరిశ్రమలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కూడా లాభం బాటలో నడవాలనే ఒక ప్రయత్న భాగంలో ఈరోజు మరి రెవెన్యూ మినిస్టర్ గారు మరి క్యాబినెట్ అంతా కూడా నిర్ణయం చేసి దానికి ట్రాన్స్ఫర్ చేస్తే, ఈరోజు ట్రాన్స్ఫర్ చేసినంత మనం అమ్మిన ఎవరికైనా భూములు అమ్మితే వాల్యుయేషన్ అధ్యక్ష, దానికి ఈ భూమి విలువ 75 కోట్లకు సంబంధించి ఒక వాల్యుయేషన్ చేస్తే దాన్ని అమ్ముకున్నారని గ్లోబల్ ప్రచారం చేస్తే ఎట్లా అధ్యక్ష? సార్ నేను ఇంకా దీంట్లో డీటెయిల్గా పోను, ఇంకో ఫామ్లో వస్తా. కానీ దండు మల్కాపూర్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్కు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క రూపాయి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ఐఈసీకి అక్కడ 400 ఎకరాల భూమి ఇచ్చాం. మరి మీరు 75 కోట్ల కిందకి పెట్టిన మీరు కూడా జీవో మార్చి ఫ్రీగా ఇస్తున్నామని చెప్తే, ఫ్రీగా టీఎస్ఐఈసీకి వస్తే ఇంకెక్కువ ఇండస్ట్రీస్ను ఆకర్షించవచ్చు. ఫ్రీగా మీరు ఈ ల్యాండ్ను ఇండస్ట్రియలిస్టులకు, ప్రపంచ ఇండస్ట్రియలిస్టులకు మీరు ఇచ్చినట్టయితే ఇంకా చాలా పెద్ద పెద్ద కంపెనీలు మనకు వచ్చి ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. కనుక ఈ జీవోను మార్చి ఫ్రీగా ఇస్తామని చెప్పండి, అప్పుడు మీరు భూమి అమ్మలేదంటే నేను నమ్ముతా అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, ఎట్లయినా ఇంటెలెక్చువల్ మినిస్టర్ కదా శ్రీధర్ బాబు గారు, ఈ క్యాన్ ట్విస్ట్ ఎనీవే అధ్యక్ష. అయితే మిగతా విషయాలకు పోతే, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు ఫార్మ్ మెకనైజేషన్కు బీఆర్ఎస్ ప్రభుత్వం ₹1 ఇవ్వలేదు అన్నాడు. డ్రిప్ స్ప్రింక్లర్లకు ₹1 ఇవ్వలేదు అన్నాడు. రైతులకు ఇన్సూరెన్స్ డబ్బులు కట్టలేదు అన్నారు. నేను మెస్ ఛార్జీలు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు పెంచలేదు అన్నారు. సభలో ఇప్పుడే మాట్లాడారు. దీని మీద ఐ వాంట్ టు ఛాలెంజ్ ద మినిస్టర్. ఎందుకంటే అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక మెతుకు ముట్టుకుంటే చాలు. అంటే ఇవాళ బట్టి విక్రమార్క గారి మాటల్లో నిజాయితీ ఎంత ఉందంటే నేతి బీరకాయల్లో నెయ్యి ఎంతనో బట్టి గారి మాటల్లో నిజాయితీ అంత. నేను ఉత్తుత్తగా మాట్లాడతలేను. ఈ మాటల మీద నేను ఇప్పుడే నా రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మెట్లో మీకు ఇస్తా. ఒకవేళ ఇవన్నీ వీటికి మేము ఇచ్చుండకపోతే నా రాజీనామాను మీరు యాక్సెప్ట్ చేయండి. ఇచ్చుంటే బట్టి గారు రాజీనామా లెటర్ను సీదా గవర్నర్ దగ్గరికి పోయి ఇస్తారా అని మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నా. ఒకటి అంటే అన్ని అబద్ధాలు, గోబల్స్. మేము మెస్ ఛార్జీలు పెంచింది నిజం, ఫార్మ్ మెకనైజేషన్కు డబ్బులు ఇచ్చింది నిజం, డ్రిప్ స్ప్రింక్లర్లకు డబ్బులు ఇచ్చింది నిజం, రైతు బీమాకు 2018-19లో 883 కోట్లు, 19-20లో 951 కోట్లు, 20-21లో 1456 కోట్లు, 21-22లో 1166 కోట్లు, 22-23లో 1139 కోట్లు మేము కట్టాం. సో ఈ రకంగా దయచేసి సభను తప్పుదో పట్టించే విధంగా మాట్లాడొద్దని గౌరవ బట్టి విక్రమార్క గారిని కోరుతా ఉన్నా. ఇకపోతే ఈ రోజు చర్చ విషయానికి వద్దాం. గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు 2 రూపాలుగా చర్చ నడిపారు. ఒకటి, మీరు అసెంబ్లీలో పెట్టినటువంటి వైట్ పేపర్ మీద చర్చ ఒకవైపు నడిపారు, ఇంకొక వైపు ఆర్బీఐ రిపోర్ట్ మీద ఇంకొక వైపు నడిపారు. ఐ విల్ డిస్కస్ ఆన్ బోత్ ద సైడ్స్. ఫస్ట్ మీ వైట్ పేపర్ మీదనే మాట్లాడతా, సెకండ్ ఆర్బీఐ మీద మాట్లాడతా. మీ వైట్ పేపర్ బుక్ కూడా నేను తెచ్చుకున్నా. ఇది అసెంబ్లీలో మీరు పెట్టిన వైట్ పేపర్. నేను ఇళ్ళకెళ్ళే చెప్తున్నా తప్ప ఒక్క వర్డ్ కూడా వేరే చెప్పను. దిస్ ఈజ్ యువర్ ఓన్ రిపోర్ట్. ఇకపోతే అధ్యక్ష, వైట్ పేపర్ విషయానికి వస్తే 6,71,757 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పు చేశారని ఈ వైట్ పేపర్ ద్వారా మీరు చెప్పారు. ఈరోజు కూడా మీరు ఒక పేపర్ పెట్టారు హౌస్లో. మిమ్మల్ని అభినందిస్తా ఉన్నా. నిజాలు ఇక్కడ కనీసం ఒక్క దగ్గరైనా నిజం చెప్పారు. ఏం చెప్పారు? ఏడాది కాంగ్రెస్ పాలనలో